హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో ఒక వర్కింగ్ మామ్గా అండ్ మా పిల్లలకి ఆల్మోస్ట్ లైక్ మా చిన్నోడికి జీరో స్క్రీన్ టైం అండ్ ఎలా లైక్ ఈ జనరేషన్లో మనం వర్క్ చేసుకుంటూ పిల్లలకి స్క్రీన్ టైం లేకుండా ఎలా మేనేజ్ చేస్తాను. సో నేను మీతో ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తున్నాను అండ్ నాకు యూజ్ అయిన కొన్ని ప్రోడక్ట్స్ మీతో షేర్ చేశాను. అండ్ ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ద ఫస్ట్ వన్ ఈ మ్యూజికల్ డ్రమ్స్ అనమాట. ఇది ఒక లైఫ్ చేంజర్ మాకి. సో ఎలా అంటే లైక్ మా చిన్నోడు ఎంతసేపు వాడి దగ్గర ఉన్న టాయ్స్ లేదా అలా ఆడుకునేవాడు. ఒక్కసారి మా అమ్మ మా నైబర్ ఇంటికి తీసుకెళ్ళింది అనమాట వాడిని. సో అక్కడ వాళ్ళు ఏదో చాక్లెట్ బిస్కెట్స్ బాక్స్ వస్తాయి కదా, ఐరన్ లాగా, రేకు బాక్స్ లాగా. సో అదేదో వచ్చింటే వాడు తెచ్చుకొని ఇంట్లో ఒక్కటే సౌండ్ అనమాట. ఇంకా స్పూన్స్ తీసుకొని అది పగిలిపోయే వరకు కొట్టడం. సో వాడికి ఆ ఇంట్రెస్ట్ చూసి మా ఆయన సరేలే వీడికి ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, వెళ్ళి ఒక డ్రమ్స్ది ఒక ఆర్డర్ చేయి, చూద్దాం ఆడుకుంటాడేమో, మేబీ ఎంగేజ్ అవుతాడు కదా, వాడు కూడా కొద్దిసేపు రిఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి అన్నారనమాట. సో అలా ఈ ప్రోడక్ట్ని తీసుకున్నాం అండ్ ఇట్ రియల్లీ హెల్ప్డ్ అనమాట. చాలా హెల్ప్ అయింది మాకి. సో వాడు బాగా ప్లే చేస్తాడు. లైక్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి మ్యూజిక్ సౌండ్, ఒకసారి 1 2 3 చెప్పడం, లేదా చేత్తో కొట్టిన సౌండ్ చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ థింగ్ కిడ్స్కి మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ వచ్చేసి కలర్ కదా. సో అలా కలర్ఫుల్గా ఉండడము, వాడు అవి ప్రెస్ చేసుకోవడము, అవి 2 స్టిక్స్ వస్తాయి యాక్చువల్గా, ఇంకొకటి ఎక్కడో పడేసాడు కానీ వీడు ఈ స్టిక్తో లేదా ఈ స్టిక్ కూడా కనపడకపోయినా వాడు స్పూన్ తెచ్చుకొని కొడుతుంటాడు అనమాట. సో అలా చాలా మంచిగా హెల్ప్ అయిందనమాట మాకు. సో వాడు ఒక్కడే ఉన్నా కూడా, ఇంకా పెద్దోడు స్కూల్కి వెళ్తాడు కదా, సో వీడు ఒక్కడే ఉన్నా, నేను మీటింగ్లో ఉన్నా, లేదా అమ్మ ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను ఈ మధ్య కేర్ చేస్తుంటా కదా. సో అటువంటి టైంలో వాడు కూర్చొని ఇక్కడ నేను వర్క్ చేసుకుంటున్నా లేదా ఏమన్నా పని మీద ఉన్నా కూడా వాడు ఇలా ఆడుకుంటూ ఎంగేజ్ అవుతూ ఉంటాడనమాట. సో నేను మీతో ఈ వీడియో లింక్ కమెంట్స్లో షేర్ చేస్తాను. ఒకవేళ మీరు మీ పిల్లలకి పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేసేయండి. నెక్స్ట్ ఇది అమెజాన్, ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. సో ఈ 3 ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేసేవి ఆల్మోస్ట్ నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. ఇది యాక్చువల్గా ఒకటి జొమాటోలో తీసుకున్నా, జెప్టోలో. అది మీకు లింక్ షేర్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్యాడ్. ఇది యాక్చువల్గా నేను మా పెద్దోడికి కొన్నా. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట ఇది ఎంతగా హెల్ప్ అయిందో. సో లాస్ట్ అట్లీస్ట్ ఇప్పుడు నాకు చిన్నబాబు ఉండడం వల్ల అమ్మ సపోర్ట్ ఉండే, కానీ అంతకుముందు పెద్దోడు వాడు స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకా నేను వాడే ఉంటుంటాం అనమాట. సో నేను మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే అండ్ నేను మీటింగ్స్లో ఉన్నప్పుడు అలా కొద్దిసేపు టీవీ పెట్టినా కూడా వర్క్ చేసుకునేటప్పుడు వాడికి నేను ఇది చాలా హెల్ప్ అయింది. అంటే అప్పటికి వాడికి కొద్దిగా బుద్ధి వచ్చింది అండ్ వాడు చిన్నప్పటి నుంచి స్టాకింగ్ గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ బ్లాగ్స్ పెట్టడం కానీ, లేదా ఏమన్నా రింగ్స్వి అలా ఏదన్నా కానీ, లైక్ ఏమన్నా టాయ్స్ తెచ్చినా వాడు చాలా ఆలోచించి చాలా నీట్గా పెట్టేవాడు అనమాట. వాడికి ఇది చాలా యూజ్ అయింది. సో ఎలా అంటే దీంతో పాటు మనకి వాళ్ళు కొన్ని ఆల్రెడీ పేజ్లో ఇస్తారు, ఆ పేజ్ ఎక్కడో పోయింది కానీ, సో ఆ పేజ్లో వాళ్ళు కొన్ని ఆల్రెడీ డ్రా చేసి మనకి ఇస్తారనమాట. లైక్ మనం ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు, ఏదైనా రెఫరెన్స్ పేజ్ పెట్టుకొని, కానీ వాడు రెఫరెన్స్కి ఇచ్చినప్పుడు వాడు అలా డ్రా చేసుకుంటూ వాడు చాలా టైం పాస్ చేసేవాడు అనమాట. దానికి ఒక మ్యాగ్నెటిక్ స్టిక్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్. మీ అందరికీ తెలిసే పిల్లలకి ఎంత ఇష్టమో ల్యాప్టాప్స్. మనం వర్క్ చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి దాన్ని ప్రెస్ చేయడము, ఒక్కొక్కసారి నా పాస్వర్డే రీసెట్ అయిపోయేది అనమాట, లాక్ అయిపోయేది. నేను ఎప్పుడన్నా ఏదన్నా పనిలో ఉండి ఇటు సైడ్ లేదనుకో, వీడి చైర్ ఎక్కేసి కూర్చొని నొక్కేసేవాడు అనమాట. సో అలా లాక్ అయిపోయి నేను మళ్ళీ సర్వీస్ నౌకి కాల్ చేసి రీసెట్ చేసుకోవడం, ఇలా చాలా ఒక 2 3 టైమ్స్ జరిగిందనమాట. సో అందుకని అనిపించింది ఇది ఈ ల్యాప్టాప్ ఎక్కడో చూస్తుంటే అరే సరే తీసుకుందాము, సో దట్ వాడు కూడా ఆడుకుంటాడు కదా, రెఫరెన్స్ లాగా ఉంటుంది అని చెప్పి. సో ఇది అంటే ఇది ఊరికే జస్ట్ ల్యాప్టాప్ లాగా కాకుండా దీంట్లో మనం సెల్స్ ఇవ్వరు, మనమే సెల్లులు వేసుకోవాలి, ఒక 3 సెల్స్ బ్యాటరీస్. ఇక్కడ చూపిస్తారు కదా వాళ్ళు సే ద వర్డ్. సో వాళ్ళు అంటే అక్కడ కింద 5 బటన్, ఈ 4కి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క కాలంకి కింద ఉంటుంది. అండ్ ఈ మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది మనం ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినాం కదా ఫస్ట్ కాలంలో. సో అది మూవ్ చేసుకుంటుంటే అక్కడ చూపించిన
థింగ్ మనకు సెలెక్ట్ అవుతుంది. లైక్ సే ద లెటరు, టచ్ ద సే ద వర్డ్ అట్లా అవి. సో అవి పిల్లలు యూజ్ చేసినప్పుడు అక్కడ మనకి వర్డ్స్ కనిపిస్తాయి అండ్ అక్కడ రెఫరెన్స్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట. సో ఈ కంప్లీట్ ల్యాప్టాప్ వీడియోకి వాళ్ళు అవే రెఫరెన్స్ ఇమేజెస్ యూజ్ చేస్తారు. సో పీపుల్ కూడా ఈజీగా క్యాచీగా ఉంటుందని చెప్పేసి. అండ్ దీంతో పాటు మనకు మౌస్ కూడా ఇచ్చారనమాట. సో వాళ్ళు ఈవెన్ ఆ మౌస్ తీసి ఆడుకోవచ్చు. అండ్ ఇది ఎవ్రీ టైం ప్లే అవుతూనే ఉంటుంది. సో యూ కెన్ ఇమాజిన్ లైక్ ఒక పిల్లోడు ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు కూర్చొని ఎంతసేపు దీంతో ఆడుకోగలరు. లైక్ మనం వాళ్ళతో కూర్చొని ఫస్ట్ ఎంగేజ్ చేసి తర్వాత లెట్స్ లీవ్ దెమ్. ఒకటి వాళ్ళు ఏదన్నా ఒక్క చోట ఇష్టపడతారు కదా. సో మా వాడైతే మ్యూజిక్ దగ్గర చాలా ఇష్టపడతాడు. ఒక చోట రైమ్స్ మ్యూజిక్ వస్తుంటుంది. సో అది ఐడెంటిఫై చేసినా కాబట్టి ఏదన్నా నాకు ఇమ్మీడియట్గా కాల్స్ వర్క్ ఉన్నప్పుడు వాడికి అది ఆన్ చేసి ఇచ్చేస్తే హీ కీప్ ఆన్ ప్లేయింగ్. సో వాళ్ళు ప్రెస్ చేస్తూ ఉంటారు, ఆడుకుంటుంటాడు. సో అలా. సో నేను ఇది జెప్టోలోనే బై చేశాను. ఎందుకంటే ఇమ్మీడియట్గా కాల్స్ వచ్చిండే, నాకు ఆ రోజు అమ్మలేదు అండ్ నాకు చాలా కాల్స్ ఉంటాయి బేసిక్గా. సో ఆ టైంలో వాడికి యూజ్ అవుతుంది, నేను ఒక్కటే ఉన్నా మేనేజ్ చేసుకోగలను అని చెప్పేసి వాడికి ఇది వెంటనే మనకి ఇంకా వెంటనే కావాలంటే ఏ జెప్టోనో ఇలా ఇన్స్టామార్ట్లోనే ఇక్కడే బుక్ చేసుకుంటాం కదా. సో నేను దీన్ని అలానే బుక్ చేసుకున్నాను. హోప్ అట్లీస్ట్ మీరు మీ పిల్లలకి ఎలా ఎంగేజ్ చేస్తారో లేదా ఏమైనా మంచి టాయ్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. లేదంటే నేను మీతో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కమెంట్స్లో నేను మీతో ఈ లింక్స్ షేర్ చేసుకుంటాను. ప్లీజ్ లెట్స్ ట్రై అండ్ లెట్స్ సీ మనం ఎన్ని డేస్ వాళ్ళని ఎంగేజ్ చేయగలము. Hope you all liked our video. If you have liked our video, like, share and subscribe to our channel. Thank you. I'll see you in next video.